AP, MSET, Maths, PYQs, relations and functions. If A is subset R equal to Z and the function f is defined from A to R is defined as f of x is equal to 1 by square root of, then the sum of all absolute values of A, the sum of all absolute values of A. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by square root of 64 minus 0.5 24 plus x minus x square. ఇది ఎప్పుడు డిఫైన్ అవుద్ది? ఈ రూట్లో ఉన్నదంతా కూడా 0 కంటే ఎక్కువ ఉండాలి, ప్లస్ ఇది డినామినేటర్ కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 64 minus 0.5 24 plus x minus x square greater than 0, greater than ఈక్వల్ టు కాదు, ఎందుకంటే డినామినేటర్ ఈక్వల్ టు కాకూడదు కాబట్టి దీని సైడ్ తీసుకుపోదాము. 64 greater than 0.5 whole power 24 plus x minus x square. 0.5 అంటే ఎంత? 1/2. ఇది 2 power 6 greater than 1/2 whole power 24 plus x minus x square. 2 power 6 greater than 1/2 2 power minus 1 కదా, 2 power minus 1 into 24 plus x minus x square. ఏముంది? 2 power 6 greater than 2 power minus 1 లోపల తీసుకెళ్తే x square minus x minus 24, x square minus x minus 24 అంటే ఏమొస్తుంది? x ఇది పెద్దదేనంటే 6 ఆటోమేటిక్గా గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 24 కదా, అంటే 6 ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30. ఇది మనకు వచ్చే ఈక్వేషన్. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6x ప్లస్ 5x మైనస్ 30 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ నుంచి ఎంతవరకు ఉంటుంది? -5 to 6. ఎక్స్ అనేది -5 to 6 అంటే ఏమొస్తుంది వాల్యూస్? ఎక్స్ వాల్యూ -4 -3 -2 -1 0 1 2 3 4 5 అంటే అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ వీటి యొక్క అబ్సల్యూట్ వాల్యూస్ అంటే మనకు పాజిటివ్లు నెగిటివ్ కాకుండా మొత్తం పాజిటివ్ వాల్యూస్ అంటే మాడ్యులస్ ఎక్స్ అనమాట. మాడ్యులస్ ఎక్స్ ఎంత అవుతుంది? 4 3 2 1 0 1 2 3 4 5 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 + 3 + 2 + 1 + 0 +1 + 0 +1 + 2 + 3 + 4 + 5 ఎంత వస్తుంది? 4 3 7 8 9 10 11 2 13 3 16 4 20 25. సో 25 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్, ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 144 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 144 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే దీంట్లోది కూడా మొత్తం కలిపి కూడా కదా 9 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 144 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఇదేమొస్తుంది? ఎక్స్ స్క్వేర్గా మైనస్ అంటే ఎక్స్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ మైనస్ 12 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 12 అవుతుంది. మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 12 అంటే ఇది ఏం చేస్తే 9 మైనస్ ఇది ఇటు సైడ్ తీసుకెళ్దాము. 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 144 బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 81 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు
ఎక్స్ స్క్వేర్ మైనస్ 144, సారీ ఎక్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఏమొస్తుంది, మాడ్యులస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 వస్తుంది. 10/225 వస్తుంది అనమాట. అంటే 12 కంటే పెద్దది 15 కంటే చిన్నదంటే మనకు వాల్యూస్ ఏమొస్తాయి, ఇది వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. లేదు దీంట్లో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఏదన్నా ఇక్కడ ఉన్న వాల్యూస్ మధ్యలో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది వ్యాలిడ్ అవ్వాలి ఫంక్షన్. అదైనా కరెక్టే, వ్యాలిడ్ అవ్వాలి ఫంక్షన్ అనమాట. నెక్స్ట్, ద రేంజ్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. రేంజ్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని y అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15/2x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 15 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి y కామన్ తీసేస్తే, అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే 2y మైనస్ 1, తర్వాత ఎక్స్ కామన్ తీసేస్తే 13y మైనస్ 2 ప్లస్ 15y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ మొత్తము ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2y మైనస్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే y ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. y ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. ఇది ఒకటి. ప్లస్ దీంట్లో నుంచి మళ్ళా డిస్క్రిమినెంట్ ఎక్స్ అనేది రియల్ వాల్యూస్ కదండి, ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని ఇచ్చాడు కదా వాడే. ఎక్స్ రియల్ వాల్యూడ్ అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే 13y మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు చేస్తే ఇదేమొస్తాయి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 169 వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 4 4 4 13 52y మైనస్ 4 ఇంటూ ఇది 15 వై స్క్వేర్ 15 మైనస్ 15y మైనస్ 15 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 169y స్క్వేర్ మైనస్ 52y ప్లస్ 4 మైనస్ 120y స్క్వేర్ 30 మైనస్ 15 ఎంత 15y 15 మైనస్ 60y మైనస్ కాబట్టి 15 60 గ్రేటర్ దాన్ 0. 169 మైనస్ 129 ఎంత, 169 మైనస్ 129 వచ్చేసి 49y స్క్వేర్ 4 ప్లస్ 6 64 మైనస్ 52 మైనస్ 60 ఎంత వస్తుంది, మైనస్ 112y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే ఇది మొత్తం ఏమొస్తుంది 7y స్క్వేర్ ప్లస్ 8 అంతే, 7y స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 7y ఇంటూ 8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే 7y మైనస్ 8 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తము గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8/7. y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8/7. తప్పు చేశాను ఇక్కడ. అంటే మనకు y నాట్ ఈక్వల్ టు 2y, ఇది కూడా 8/7 కాకూడదు అనమాట. 8/7 కంటే పెద్దగా ఉండాలి. 1/2 ఇదే ఆప్షన్, 1/2. నెక్స్ట్, డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. డొమైన్ అంటే ఈ డొమైన్ అంటే 2 + x గ్రేటర్ దాన్ 0 ఆర్ 3 - x గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, సారీ రూట్లో ప్రాబ్లం ఏం లేదు అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -2, x అటు సైడ్ కింద తీసుకెళ్తే 3 అంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు
-2 కంటే పెద్దది ఉండాలి, 3 కంటే చిన్నది ఉండాలంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, ద రేంజ్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. రేంజ్ కనుక్కోవాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఎక్స్ని వై లాగర్థమ్ ఆఫ్ 5 ప్లస్ 4x మైనస్ x స్క్వేర్ బేస్ 3. ఇప్పుడు ఇది 3 power y ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4x మైనస్ x స్క్వేర్. ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 మైనస్ 5 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షనే కదా అడిగింది. డిస్క్రిమినెంట్ ఏమవుద్ది? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. బీ స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి ఎంత? 3y మైనస్ 5. 3y మైనస్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఎంత వస్తుంది చూడండి? 4 16 మైనస్ 4 3y ప్లస్ 4 5 20 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఏమొస్తుంది? ఇటు సైడ్ తీసుకెళ్తే 16 36 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. 4 ఇంటూ 3 పవర్ y 4 ఇంటూ 3 పవర్ y అంటే ఎంత వస్తుంది? 4 9 36. 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 పవర్ y అంటే y వాల్యూ ఎంత ఉంటుంది? 3 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 పవర్ y అంటే y వాల్యూ ఆటోమేటిక్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 2. మైనస్ ఇన్ఫినిటీ టు 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి డొమైన్ అనుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఇచ్చాడు డొమైన్. డొమైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం ఫస్ట్, తర్వాత దాన్ని చూద్దాం. మనకు వచ్చిన వాల్యూస్లో చూసుకుంటే సరిపోతుంది, మొత్తం చేయాల్సిన పని కూడా లేదు. లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 అనేది డిఫైన్ అవ్వాలి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఈక్వల్ టు కూడా 0 అవ్వకూడదు. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 0 కదా. ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎక్స్ వాల్యూ వచ్చేసి మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 2 టు ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 ఎక్స్ వాల్యూ. మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 2 టు ఇన్ఫినిటీ ఇది ఎక్స్ వాల్యూ. అంటే దీన్ని కూడా చేయాలి కదా. దీనిలో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా ఉంది. దీంట్లో డినామినేటర్ 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే 2x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 2x x మైనస్ 1 మైనస్ 5x x మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0. 5 2x మైనస్ 5 ఇంటూ x మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 5/2. అందుకు మనకు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 1 కావాలి కదా. 1 కావాలి, మధ్యలో తీసేసి ఇది అనమాట ఆప్షన్. ఎందుకని x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఇది x మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 2 టు ఇన్ఫినిటీ. 2 టు ఇన్ఫినిటీలో 2.5 ఉంది కదా. 2.5 5/2. 5/2 అంటే నాట్ ఈక్వల్ టు 5/2 రావాలి కాబట్టి 2.5 రాకూడదు. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్. ఇది సాటిస్ఫై చేస్తుందంటే ఇఫ్ ఎఫ్ హ్యావ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3x ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు 3x హోల్ స్క్వేర్ 1/2x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3x ఇంటూ
1/2x -3 రాసుకోవచ్చు. ఎందుకని x క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 3 - 3 0 కదా వచ్చేది. అంటే దీన్ని ఇట్లా మనం మాడిఫికేషన్ చేసుకుంటే ఇది 3x ప్లస్ 1/2x హోల్ స్క్వేర్ -3. అంటే మనం ఒక ఫంక్షన్లోకి తీసుకొస్తున్నాం అంతే. అంటే ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే ఇది ఎక్సే కదా. అంటే f(x) = x² -3. ఇప్పుడు f(x) ప్లస్ 1/x అంటే ఎంత? x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ -3. ఇప్పుడు ఇది మొత్తం ఎంత ఇచ్చాడు? f(x) ప్లస్ 1/x 1 ఇచ్చాడు. 1 ఇస్తే ఇప్పుడు దీన్ని x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 1/x² ప్లస్ 2 -3 = 1. -3 = 1 లేదు. దీన్ని డైరెక్ట్గా దీని నుంచి చేద్దాం చూడండి. అట్లా కూడా కాకుండా x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ = 1 + 3 కదా, 4 అవుతుంది. అంటే x ప్లస్ 1/x = +or-2. x ప్లస్ 1/x = +or-2 అంటే x ప్లస్ 1/x = 2, x ప్లస్ 1/x = -2. ఇదేమొస్తే x² ప్లస్ 1 = 2x, x² ప్లస్ 1 = -2x, x² -2x ప్లస్ 1 = 0, x² ప్లస్ 2x ప్లస్ 1 = 0, x minus 1 whole square is equal to 0, x plus 1 whole square is equal to 0, x is equal to 1, x is equal to -1. అంటే x is equal to ఎంత? +or-1. +or-1. Next. Which of the following function is not odd? Which of the following function are odd? Odd అంటే odd function అంటే f of -x is equal to minus of f of x. ఇప్పుడు f of x ఫంక్షన్ ఎంత? f of x is equal to x into e⁻x minus 1 by e⁻x plus 1. ఇప్పుడు f of minus x is equal to minus x into e⁻x minus 1 by e⁻x plus 1. Minus x into e⁻x అంటే 1 minus e⁻x by 1 plus e⁻x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. మళ్ళీ ఇది e⁻x minus 1 by e⁻x plus 1 into x అయిపోద్ది. మైనస్ లోపల తీసుకెళ్తే ఇదే కదా వచ్చేది. అంటే f of minus x is equal to f of x వస్తుంది. f of minus x is equal to f of x. అంటే ఇదేమవుద్ది? ఈవెన్ ఫంక్షన్ అవుద్ది. నెక్స్ట్ రెండోది చెక్ చేస్తే f of x is equal to k⁻x k⁻−x plus cos x. f of minus x is equal to k⁻−x k⁻−of -x plus x plus cos of -x. అంటే k⁻−x plus k⁻x cos of -x ఎంత? cos x. cos -θ cos θ అంటే ఇదేమొస్తుంది? f of x కదా వచ్చింది. కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ది f of -x is equal to logarithm of -x plus root of x square minus x whole square అంటే x square కదా ప్లస్ 1. దీన్ని మనము ఏం రాసుకోవచ్చు? logarithm of -x plus of root of x square plus 1. దీన్ని రేషనలైజ్ చేసామనుకోండి. రేషనలైజ్ చేస్తే x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 బై ఇది ఓకే దీన్ని ఇట్లా కాదు, మైనస్ తీసుకు దీన్ని మొత్తం హోల్ పవర్ 1 అనుకుంటే మనకు -1 అంటే డినామినేటర్ అయిపోద్ది అనమాట. లాగరిథమ్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ x అయిపోద్ది.
మైనస్ సింబల్ తీసుకున్నాం కాబట్టి 1 అయిపోతుంది. ఎందుకంటే హోల్ పవర్ పైకి పోతే -1 కదా, -1 +1 అయిపోద్ది. అంటే -1 ఇంటూ -1 తీసేసుకుంటే సరిపోయిందిలే, పైకి కిందకి వచ్చేస్తే. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేస్తే √(x² + 1 + x) బై √(x² + 1 + x). ఇదేమవుతుంది మైనస్ ఆఫ్ డినామినేటర్ చేస్తే లాగరిథం ఆఫ్ x ప్లస్ √(x² + 1). దీన్ని x² + 1 మైనస్ x² క్యాన్సిల్, మైనస్ లాగరిథం ఆఫ్ x ప్లస్ √(x² + 1). అంటే ఇదేంది మైనస్ ఆఫ్ f(x). సో ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే థర్డ్ ఒకటే ఆడ్ ఫంక్షన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. డొమైన్ కనుక్కోవాలి అంటే లాగరిథం ఆఫ్ 2, లాగరిథం ఆఫ్ 3, లాగరిథం ఆఫ్ 5x² - 5x + 11 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాగరిథం వాల్యూస్ ఏంది గ్రేటర్ దాన్ 0 వాళ్ళు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది గ్రేటర్ దాన్ దీని వరకే డిఫైన్ అనమాట, దీని వరకే గ్రేటర్ దాన్ 0 డిఫైన్. లాగరిథం డిఫైన్ అవ్వాలి అంటే లాగరిథం ఆఫ్ లాగ్ ఏ బేస్ బి ఎప్పుడు డిఫైన్ అవుద్దంటే ఏ గ్రేటర్ దాన్ 0, బి ఏ గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ ఉండాలా, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ గ్రేటర్ దాన్ 0, బి నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. దాని ప్రకారము లాగరిథం ఆఫ్ 3, లాగరిథం ఆఫ్ 5x² - 5x + 11 గ్రేటర్ దాన్ 0 అంటే ఇదేమొస్తుంది లాగరిథం ఆఫ్ x² - 5x + 11 బేస్ 5 గ్రేటర్ దాన్ 340. అంటే 340 అంటే 1 కదా, 340 అంటే 1 అయిపోద్ది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమవుద్ది లాగరిథం ఆఫ్ x² - 5x + 11 బేస్ 5 గ్రేటర్ దాన్ 1. అంటే ఇదేమవుద్ది మళ్ళీ నెక్స్ట్ లాగరిథం ఆఫ్ x² - 5x + 11 గ్రేటర్ దాన్ లాగ్ రాదు ఇప్పుడు 5^1. లాగ్ ఏ బేస్ బి అంటే ఇదే కాబట్టి వచ్చి 5^1 అంటే x² - 5x + 11 -5 గ్రేటర్ దాన్ 0. x² - 5x + 6 గ్రేటర్ దాన్ 0. x² - 3x - 2x + 6 గ్రేటర్ దాన్ 0. x కామన్ తీసేస్తే x - 3 - 2 కామన్ తీసేస్తే x - 3 గ్రేటర్ దాన్ 0. x - 3 ఇంటూ x - 2 గ్రేటర్ దాన్ 0 అంటే x less than 2, x greater than 3. x less than 2, x greater than 3. అంటే -∞ to 2 యూనియన్ 3 to ∞. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఇక్కడ అనిపించవచ్చు ఇది ఎట్లా వచ్చింది అని. దీనికి ఏంది అంటే లాగ్ ఏ బేస్ బి = x అనుకోండి. ఏ = ఎంత, b/x కదా, దీని పవర్ అయిపోద్ది a = b/x. నెక్స్ట్ f R2R is defined by f of x plus y = f of x plus 12y for all xy belongs to real number. f of n is equal to 6. Then sigma of r is equal to 1 to n f of r. 1 ఉంది కాబట్టి దీని అర్థం ఏంటంటే f of 1 plus f of 2 and so on f of n. దీని వరకు మనం ఇదంతా సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు. f of 1 ఉంది కదా ఇక్కడ, f of 1 సపోజ్ n is equal to 1 అనుకున్నాం అనుకోండి. n is equal to 1 ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చాడు సిగ్మా r is equal to 1 to 1 f of r అంటే f of 1. f of 1 అంటే ఎంత 6. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే n వాల్యూ 1ని n వాల్యూ 1 చేస్తే ఇది ఎంత 1² 5n² 5 6n² 6 3 ఇంటూ 1 ఇంటూ 1 + 1 2/2 2 క్యాన్సిల్ 3. కాబట్టి ఏమొస్తుంది ఆన్సరు ఇది వచ్చేస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజన్